Hello traders, welcome to a simple Telugu binary trading channel. So guys, Mandi, it's around today's mana daily series lo. I think it's 34th video. Yeah, 33 videos are guys. But today's is 34th video and it was 28th April, Monday. So I have then already కొన్ని charts open చేశాను. Let's dive into our analysis and take trades. Okay, let's see how today goes. Okay, trend line work చేయలేదు, deleted. ఓకే యూరో క్యాట్ పర్ఫెక్ట్ గా వర్క్ చేసే ట్రెండ్ లైన్ ట్రేడ్ మిస్ అయ్యా ఇక్కడ లేట్ వల్ల. ఓకే నో ప్రాబ్లం. నెక్స్ట్ సిహెచ్ఎఫ్ జేపీవై. ఓకే సిహెచ్ఎఫ్ జేపీవై డౌన్ ట్రెండ్ వెళ్తుంది. ఓకే నాకు తెలిసి ఈ క్యాండిల్ కరెంట్ క్యాండిల్ నేను సెల్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను, బట్ ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయింది. షిట్, మిస్ ద ట్రేడ్. ఒకవేళ ఇదే క్యాండిల్ కొద్దిగా పైకి వెళ్తే నేను మళ్ళీ సెల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటా. ఇందులో కొద్దిగా పైకి ఇంకా 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 ఓకే ఐమ్ టేకింగ్ ఎ ట్రేడ్. కొద్దిగా కింద పడింది గైస్, ఐ మీన్ పైన పడింది సెల్ సైడ్, బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే ఓకే లెట్ మీ డిలీట్ ఇట్. ఇక్కడ నేను సెల్ ట్రేడ్ తీసుకునేది రెడ్ క్యాండిల్ అవ్వాలి అనేసి, అవుతాది అనేసి, బట్ ఏంటంటే నేను కింద ప్లేస్ అయిపోయింది ట్రేడ్. చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే గ్రీన్ అయితే మళ్ళీ సెల్ సైడ్ వెళ్తా మార్టింగ్. ఓకే అప్పుడు చూద్దాం. ఐ థింక్ ఇది యా ఓకే మార్టింగ్ వెళ్తా. ఓకే బట్ ఓకే మార్టింగ్ వెళ్తాను, బట్ ఈ లెవెల్ అయితే నాకు టచ్ చేయాలి, అందుకే వెయిట్ చేశాను. ఓకే కొద్దిగా పైకి వెళ్ళినా నేను మార్టింగ్ ఎంటర్ అవుతా గైస్ సెల్ సైడ్. కరెక్ట్గా చెప్పాలంటే ఇఫ్ యూ సీ దిస్ ట్రెండ్ లైన్, ఓకే ఇది కొంచెం వెయిట్ చేయాలి. ఓకే ఐఎమ్ గోయింగ్ గోయింగ్ గోయింగ్. ఓకే నేను $40 ఎంటర్ అయింది సెల్ సైడ్, ఎగ్జాక్ట్లీ అట్ ద ట్రెండ్ లైన్. చూద్దాం ఏమవుతుందో. ఓకే సెల్ సైడ్ కొన్ని మినిట్స్ వెయిట్ చేసా, సెకండ్స్ అయ్యాక లెట్స్ సీ. నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు తీసుకున్నాను అనేసి, బట్ ఫ్లక్చుయేషన్ చాలా ఉంది, చూద్దాం. ఫ్లక్చుయేషన్ చాలా ఉంది, లాస్ట్ సెకండ్ లో కూడా పైకి వెళ్ళి క్లోజ్ చేయొచ్చు. అలా అంటే ఇది మనం యాక్చువల్గా ఇక్కడ ట్రేడ్ చేయాలి. ఓకే పర్ఫెక్ట్ గా ఇక్కడ ట్రేడ్ చేయాలి, బట్ ఇక్కడ లూజ్ అయ్యాను కదా. సో నేను వాట్ హ్యాపెండ్. ఓకే ఎగ్జాక్ట్ గా లెవెల్ దగ్గర క్లోజ్ అయ్యాం గైస్, విన్ అయ్యాం. ఓకే లెట్ మీ షో యూ వై ఇట్. ఓకే సెల్ ట్రేడ్ హియర్ ఎగ్జాక్ట్ గా లెవెల్ దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది, సో నేను విన్ అయిపోయిన ట్రేడ్. బట్ ఈ క్యాండిల్ కూడా సెల్లింగ్ క్యాండిల్ గైస్, ఈ క్యాండిల్ మనం ఎంటర్ అవ్వాలి. నేను కొద్దిగా ముందునే ఎంటర్ అయ్యాను. ఒకవేళ మళ్ళీ పైకి వెళ్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతా. కొద్దిగా పైకి వెళ్ళాలి, కొద్దిగా పైకి వెళ్తే నేను మళ్ళీ సెల్ సైడ్ ఎంటర్ అవుతా. సేఫ్టీ మిస్ అయ్యాను అంతే. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఫస్ట్ థింగ్ వై నేను ఎందుకు సెల్ సైడ్ వెళ్ళాను. దీనికి అంత లాజికల్ ఎక్స్ప్లెనేషన్ లేదు. సింపుల్ గా ఇది ఒక డౌన్ ట్రెండ్ అండ్ నేను ఒక ట్రెండ్ లైన్ గీసాను, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ రైట్. ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ దగ్గర డ్రా చేశాను, అండ్ ఎప్పుడైతే మార్కెట్ ఫస్ట్ ఐ మీన్ ఈ రెండు నేను యూస్ చేసుకొని ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ఇది థర్డ్ పాయింట్. ఇది ఫస్ట్ 1-2 పాయింట్స్ ఉపయోగించి నేను థర్డ్ పాయింట్ కి ఏం చేశాను. థర్డ్ పాయింట్ కి ఎప్పుడైతే మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ టచ్ చేసినా నేను సెల్ ఎంట్రీస్ ప్లాన్ చేశాను. కరెక్ట్. అప్పుడు ఏమైంది, మార్కెట్ ఆ లెవెల్ టచ్ చేసి కిందకు వచ్చింది. నేను లక్కీగా నేను లెవెల్ దగ్గర ప్లాన్ చేశాను కాబట్టి మీరు చూస్తుంటే లెవెల్ కిందనే వచ్చి క్యాండిల్ క్లోజ్ అయింది. చూసారా, నేను లెవెల్ దగ్గర తీసుకున్నా, లెవెల్ కిందనే వచ్చి క్యాండిల్ క్లోజ్ అయింది, సో విన్ అయిపోయాం యాక్చువల్ గా. ఓకే నేను చూడండి మళ్ళీ ఎంటర్ అవుతున్నా. ఓకే ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ ఉంది, బట్ నాకు ఇది సెల్లింగ్ క్యాండిల్ అవుతుందని నేను ఉద్దేశంతోనే ట్రేడ్ చేశాను. లెట్స్ సీ. ఇది ఇంకో ట్రేడ్ గైస్ సైమల్టేనియస్ గా, బట్ వెయిట్ చేయండి. వెయిట్ చేశాక నేను మళ్ళీ ఎందుకు ట్రేడ్ చేశానో చెప్తా. లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఒకవేళ ఇది గ్రీన్ అయితే అప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. బట్ బేసికల్లీ ఇదైతే విన్ అవ్వాల్సిన ట్రేడే. రెడ్ అయితే అవ్వాలి, బట్ వోల్టాలిటీ వల్ల పైకి కిందకి మూవ్ అవుతుంది, కానీ చూసారా లాస్ట్ సెకండ్ ఎలా మూవ్ అవుతుందో. చూద్దాం లాస్ట్ సెకండ్ దాకా చూద్దాం. పర్ఫెక్ట్ గైస్ చూసారా, పర్ఫెక్ట్. ఎందుకు నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను, పర్ఫెక్ట్. ఇది మన పర్ఫెక్ట్ ట్రేడ్ యాక్చువల్ గా. ఇందాకది
ఇది కూడా పర్ఫెక్ట్ ట్రేడే. నేను ఎక్కడ తీసుకున్నా ఇందాక సెల్ అనేది. ఎక్స్ట్రీమ్లీ సారీ. క్లోజ్ అయిపోయింది యాప్. లెట్ మీ రీఓపెన్ అగైన్. నా మౌస్ ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల ఆ క్లిక్ వెళ్ళి క్లోజ్ బటన్ మీద పడిపోయింది, అందుకే క్లోజ్ అయిపోయింది యాప్. బట్ రీఓపెన్ చేద్దాం. ఓకే, మనం ఎక్కడ ఉన్నాం? యా, ఇది ఇందాక నేను తీసుకుంది ఇక్కడ, రైట్ ఇక్కడ. లెట్ మీ క్లియర్ ఇట్ అండ్ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నా గైస్. ఎందుకు? నేను ఇది ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ డ్రా చేశాను. ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ డ్రా చేశాను. మార్కెట్ ఎక్కడైతే ఈ ట్రెండ్ లైన్ టచ్ అయ్యిందో, ఈ ట్రెండ్ లైన్ టచ్ అయ్యిందో ఇక్కడ సెల్ ట్రేడ్ ప్లాన్ చేశాను, విన్ అయ్యాం. మళ్ళీ నేను ఏం చేశాను? మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నేను మళ్ళీ ట్రేడ్ చేశాను. నేను చెప్పాను గైస్ ఇది పక్క రెడ్ క్యాండిల్ అవుతుంది అనేసి. ఏమైంది? మళ్ళీ రెడ్ క్యాండిల్ అయింది, విన్ అయ్యాం. ఇక్కడ ఎలా విన్ అయ్యాం? ఇది గ్రీన్ క్యాండిల్ అయినా ఎలా విన్ అయ్యాం? ఎందుకు విన్ అయ్యాం అంటే సేఫ్టీ. నేను ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ చేశాను. ట్రెండ్ లైన్ టచ్ అవగానే పైకి వెళ్ళినప్పుడు క్యాండిల్ నేను సెల్ సైడ్ ప్లాన్ చేశా. నాకు తెలుసు క్యాండిల్ అయితే ట్రెండ్ లైన్ కిందనే క్లోజ్ అవుతుంది, అందుకే విన్ అయ్యాం. ఓకే, బట్ నెక్స్ట్ నేను పక్కా చెప్పాను ఇది రెడ్ క్యాండిల్ అవుతుంది, నేను ఇక్కడ ట్రేడ్ చేశాను. అండ్ క్యాండిల్ నిజంగానే రెడ్ క్యాండిల్ అయింది, ఎందుకంటే ట్రెండ్ లైన్ వల్ల. సో అక్కడ కూడా విన్ అయ్యాం. సో 2 ట్రేడ్స్ అయిపోయి కదా బ్యాక్ టు బ్యాక్. సో సింపుల్ ఒకటే ఎక్స్ప్లెనేషన్, బేసిక్. ఇట్స్ జస్ట్ ఫ్రీకింగ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, అంతే, అంతకన్నా ఏం లేదు. ఓకే, సో లెట్స్ ఫైండ్ అవుట్ ఫ్యూ మోర్ ట్రేడ్స్ అండ్ దెన్ ఐల్ ఎండ్ ద సెషన్. ఓకే, ఇప్పుడు ఇది కూడా ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అయితే వస్తుంది. కరెంట్ క్యాండిల్ క్రాస్, చాలా పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తున్నాయి, చూద్దాం. ఓహో, గ్యాప్ అప్ ఓపెనింగ్, నో, విల్ ఇగ్నోర్ ఇట్. అండ్ ఇది కూడా నాకు ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది, సపోర్ట్ బ్రేక్ చేస్తుంది. దీనికి ట్రెండ్ లైన్ యూస్ చేస్తుంటే యూస్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మనకి ఇక్కడ ఏమైనా ట్రెండ్ లైన్ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి, లేవు. అప్పుడు ఏం చేయాలి? మనం హారిజాంటల్ లెవెల్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, హారిజాంటల్ లెవెల్స్ ఇక్కడ చూడండి, స్వింగ్ లో, కరెక్ట్. మళ్ళీ ఇక్కడ ఇది ఇంకో స్వింగ్ లో. ఓకే, ఇంకా దీన్ని ఒక జోన్ లో డ్రా చేస్తే ఈ స్వింగ్ లోని ఈ బాడీస్ టు బాడీస్ కి. ఓకే, యాక్చువల్ గా మనం దీన్ని కిందకు కూడా మూవ్ చేయవచ్చు గైస్, ఇలా. ఓకే, ఒకవేళ ఇక్కడికి వస్తే మనం అప్పుడు చూద్దాం, అలర్ట్ పెట్టుకొని వెళ్ళిపోతాం. ఓకే, అండ్ కమింగ్ టు చూసారు గ్యాప్ అప్, ఇలాంటి టైంలో ఇప్పుడు ట్రేడ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్. ఓకే, చూసారా ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ మనం గీసింది ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుందో. వన్స్, ట్వైస్, థర్డ్ టైం మనం ట్రేడ్ చేసాం, విన్ అయ్యాం గైస్. ఇంక ఇక్కడ నుంచి చూసారు మార్కెట్ కిందకే వస్తుంది, దట్స్ ద పవర్ ఆఫ్ ఎ ట్రెండ్ లైన్. ఏడిచిపి ఒట్టిసి. ఓకే, నాకు ఇది ఇక్కడ దాకా వస్తే కానీ ట్రేడ్ చేయను ఆ జోన్ లోకి. సో జోన్ లోకి రానియండి, దెన్ విల్ సీ. ఓకే, ఈ క్యాండిల్ ఫార్మేషన్ బట్టి కూడా మనం ట్రేడ్ చేయొచ్చు, బట్ ఇట్ విల్ బి రిస్కీ, చూద్దాం. ఇంకా జీపీపీఐడి. ఓకే, జీపీపీఐడి. ఓకే, మనం ఇది చూసారా గైస్, ఇది మన యొక్క ఈ ఈ స్వింగ్ యొక్క లో, అండ్ ఇట్స్ ఎస్ఎన్ఆర్ కైండ్ ఆఫ్, కరెక్ట్. ఇప్పుడు ఈ స్వింగ్ లోని, అయ్యా చూసారా ఎంత బాగా రెస్పెక్ట్ చేసిందో. ఈ ఎస్ఎన్ఆర్ టచ్ చేయగానే బయర్స్ ఎంటర్ అయిపోయారు, ఎందుకంటే అది స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్. నేను ఏం చేసా, సింపుల్ గా ఈ స్వింగ్ యొక్క లో డ్రా చేశాను. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ లెవెల్ నుంచి చూడండి ఎలా రెస్పెక్ట్ వెళ్ళింది. బ్రేక్అవుట్ ఇక్కడ నుంచి రెస్పెక్ట్ కాదు, ఎక్కడి నుంచి రెస్పెక్ట్ చేయండి, ఇక్కడ కిందకి వెళ్ళినప్పుడు పైనుంచి కింద నుంచి పైకి వెళ్ళిన మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ కింద వర్క్ చేసింది. మళ్ళీ మార్కెట్ వచ్చింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పైకి మళ్ళీ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది, మళ్ళీ కిందకి వచ్చింది. ఈసారి బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చాక మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది? సపోర్ట్, రెసిస్టెన్స్, సపోర్ట్, ఇది బ్రేక్అవుట్. సో రెసిస్టెన్స్ బికేమ్ సపోర్ట్, ఎస్ఎన్ఆర్, రైట్. మరి అంత స్ట్రాంగ్ ఇది ఈసారి ఎందుకు వర్క్ చేయదు? అందుకే నేను ఇక్కడ లెవెల్ డ్రా చేసుకుని ఇక్కడ చూసారా, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్ యాక్టెడ్ యాస్ ఏ సపోర్ట్, మన ట్రేడ్ మిస్ అయ్యాం అంతే. బట్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు స్టిల్ ఎస్ఎన్ఆర్ మీద ఎలా ట్రేడ్ చేయాలని. ఓకే, నో లెట్స్ సీ, లెట్స్ గో అహెడ్. Me make it bigger one. ఓకే, ఓకే, దీన్ని ఎక్స్టెండ్ చేసా, చూద్దాం. యూఎస్డి సిఏడి కంప్లీట్ అప్ ట్రెండ్, లెవెల్స్ డిటెక్ట్ చేస్తున్నా, యూజ్ అయిపోయి. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం గైస్.
ఇలాగా. ఓకే, ఇది కూడా యూజ్ అయిపోయిన లెవెల్స్. సో నా గెస్ ప్రకారం ఇది ఒక రెడ్ క్యాండిల్ అవ్వాలి నాకు కొద్దిగా. ఓకే, టుక్ ఏ ట్రేడ్ హియర్. ఏం ట్రేడ్? ఓ గాడ్. ఓకే, కొద్దిగా స్లో ఉంది గాయస్. ఏంటో ఇందాక కూడా అలాగే. మేబీ నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను ఇక్కడ నుంచి. చూద్దాం అవుతూ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్ మీ డ్రా ఏ లెవెల్. ఈ లెవెల్ అనుకున్నా. ఓకే, ఇట్స్ గోయింగ్ అగేన్స్ట్ us. వెయిట్ సెకండ్. ఇది లెవెల్. ఓకే, పర్ఫెక్ట్ విన్ బికాస్ ఆఫ్ ది సేఫ్టీ ఆఫ్ ఎంట్రీ. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను ఎందుకు అక్కడ నుంచి సెల్ తీసుకున్నా, ఎందుకంటే గైస్ ప్లీజ్ పే అటెన్షన్. ఫస్ట్ థింగ్, నేను ఇక్కడ ఏం చేసి ఒక రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేశాను. ఇక్కడ చూస్తే మీరు ఇది ఒక రెసిస్టెన్స్ లా డ్రా చేశాను. మార్కెట్ ఏం చేసింది, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు చిన్న గ్రీన్ కలర్ సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చాక ఏమైంది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. రైట్, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ సపోర్ట్, సపోర్ట్, ఇది బ్రేక్అవుట్. సో అది అక్కడ ఎస్ఎన్ఆర్ కరెక్ట్ కదా. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఏది చెప్పి 1 సెకండ్ గైస్, ఐ వాంట్ టేక్ ఇట్. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేశాను, ఎప్పుడైతే మార్ట్ ఈ లెవెల్ ని మళ్ళీ టచ్ చేసిందో, ఓకే, నేను ఏం చేసా, ఇక్కడ సెల్ ట్రేడ్ ప్లే చేశా. కానీ వొలటాలిటీ వల్ల నేను ఇక్కడ ప్లేస్ చేస్తే ట్రేడ్ ఇక్కడ వచ్చి పడింది కిందన. నేను డిలీట్ చేస్తా. లెట్ మీ క్లియర్ ఇట్. నేను ట్రేడ్ ప్లేస్ చేసింది లెవెల్ కదా, నేను ఇక్కడ టచ్ చేయగానే ప్లేస్ చేసి ట్రేడ్ వచ్చి ఇక్కడ ఎక్కడో ప్లేస్ అయింది. బట్ స్టిల్ నాకు తెలిసి ఇది స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ అనేసి. సో ఇది రెసిస్టెన్స్ కింద వర్క్ చేయాలి. సో ఈ యొక్క రెసిస్టెన్స్ ఎవరిది, సెల్లర్స్ ది. ఇదంతా స్ట్రెంగ్త్ ఎవరిది, సెల్లర్స్ ది. ఈ విక్ ఏంటి, సెల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్. సో నేను ఇక్కడ ఎక్కువ నా ట్రేడ్ పడినా నేను విన్ అయ్యాను. బట్ ఎవరైనా నో నేను ఇది యాక్సెప్ట్ చేయను, ఇది ఇది నేను చెప్పాను నేను సేఫ్టీతో ఎంటర్ అయ్యాను కాబట్టి, లేదు నేను యాక్సెప్ట్ చేయను. ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయినా ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటిగా మార్టింగ్. చూసారా, డేట్ విన్. ఎందుకంటే ఇది ఒక స్ట్రాంగ్ ఎస్ అన్నారు. ఇప్పుడు చూసారా, ఇక్కడ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఇలా వచ్చింది, సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది, బ్రేక్అవుట్ ఇచ్చింది, వెళ్ళింది, రెసిస్టెన్స్. మళ్ళీ మార్కెట్ ఇప్పుడు వెళ్ళింది ఈ లెవెల్ కి. వెళ్ళినప్పుడు ఏమవుద్ది గైస్, మళ్ళీ రెసిస్టెన్స్ కింద కదా. ఇది ఇక్కడ రెసిస్టెన్స్, ఇది ఏమవుతుంది, మళ్ళీ రెసిస్టెన్స్. సో మార్కెట్ ఏం చేయాలని చూసారా, కిందకి వచ్చింది. అంతే కదా, అలా చేయాలి మనం ట్రేడ్. ఎస్ఎన్ఆర్ అలా యూస్ చేసుకుంటే విన్ అవుతాం. ఓకే, మనం 3 ట్రేడ్స్ విన్ అయిపోయాం ఆల్రెడీ. సో ఎయిదర్ మనం సెషన్ ఎండ్ చేయొచ్చు, లేదు అంటే లెట్ మీ సీ 13 minutes అయి చాలా క్విక్ గా అయిపోయింది ట్రేడ్స్. లెట్స్ ఫైండ్ అవుట్ ఇఫ్ యూ గెట్ మోర్ ట్రేడ్స్. సో విల్ సీ. ఓకే, ఓకే, ఈరోజు లీడర్ బోర్డ్ చూద్దాం అంటే ఇండియాలో ఎక్కడ ఉన్నాం అని. న్యూయార్క్ కంట్రీ 13th లో ఉన్నా. ఓకే, ఆల్ రైట్, లెట్స్ సీ వేర్ వి గెట్. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశా. ఓకే, ఒక హారిజాంటల్ లైన్ పెట్టా. చూద్దాం ఎక్కడికి వస్తే మార్కెట్ ఎలా ట్రేడ్ చేయాలో చెప్తా. ఇక్కడికి వస్తే ఈ ట్రెండ్ లైన్ యూజ్ అయిపోయింది. సో నేను స్వింగ్ హైక్ మూవ్ చేద్దాం ఇక్కడికి. అక్కడికి మార్కెట్ వచ్చినప్పుడు లెట్స్ చూద్దాం ఏమవుతుంది. ఓకే, ఇక్కడ ఒక లెట్ పెడదాం. ఓకే గైస్, ఇయర్ టీహెచ్పి డన్, ఇయర్ ఎన్సెట్టి. ఇప్పుడు నేను దీన్ని ఒకవేళ క్లోజ్ గా ఇది ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసాను అనుకోండి, ఈ లెవెల్ నుంచి ఆల్మోస్ట్. ఓకే, ఇక్కడ టచ్ అయ్యి నేను బై ఎంట్రీ తీసుకుంటా. అరే నేను ఏంటి ప్లేస్ చేశాను, ట్రేడ్ ప్లేస్ అవ్వలేదు. ఓ గాడ్, ఇప్పుడు ప్లేస్ అయింది చూసారా. ఓకే, ఏదో డిలే ఉంది గైస్ యాప్ లోని. నేను ఇక్కడ ప్లేస్ చేస్తే కొన్ని సెకండ్స్ తర్వాత వచ్చి కనిపించింది. చూద్దాం ఏమవుతుందో. యాప్ లో అయితే ఉంది, ట్రేడ్స్ ఫ్లోటింగ్ ప్లేస్ అవుతున్నాయి, రిజల్ట్ కూడా లేట్ గా వస్తుంది, కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉంది. లాస్ట్ సెకండ్ దాకా వెయిట్ చేద్దాం. ఓ లాస్ట్ సెకండ్ లో దెబ్బ వేసింది చూసారా, నేను కింద ప్లేస్ చేస్తే కానీ. ఓకే, నో ప్రాబ్లం. ఒకసారి ఆగండి, లెట్ మీ థింక్. ఇది ఒక
మార్టింగల్ వెళ్దాం అనుకుంటున్నాను, బట్ ఇది ఫ్లక్చుయేషన్స్ చాలా ఉన్నాయి. ఆర్డర్స్ కూడా లేట్ గా ప్లేస్ చేస్తుంది ఈరోజు. ఐ వోంట్ టేక్ ఎ ట్రేడ్ హియర్, లెట్స్ వెయిట్. ఇందాక చూసారు, ఇది ఒక ట్రెండ్ లైన్, సపోర్ట్ ట్రెండ్ లైన్. నేను ఏం చేశాను, సపోర్ట్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాను ఇలాగా. మార్కెట్ చూసారు ఎన్నిసార్లు రెస్పెక్ట్ చేసింది. ఇది ఫస్ట్ అనుకోండి, వదిలేదు. ఫస్ట్ 2 పాయింట్స్ ని నేను టచ్ చేసి ట్రెండ్ లైన్ చేశాను. ఇది థర్డ్ పాయింట్ రెస్పెక్టెడ్. ఫోర్త్ పాయింట్ కూడా అప్పుడు రెస్పెక్ట్ చేయాలి కదా. సో మార్కెట్ ఏం చేసింది చూసారా, ఈ ట్రెండ్ లైన్ టచ్ చేసి పైన క్లోజ్ అయింది యాక్చువల్ గా. మరి ఇక్కడ క్లోజ్ చేస్తే ఈ రెడ్ క్యాండ్ల మీద మనం ట్రేడ్ చేసాం. ఈ రెడ్ క్యాండ్ల చిన్న బ్రేక్అవుట్ లాగా ఇచ్చింది, బట్ నేను మార్టికల్ ఎంటర్ అయి ఉంటే చూసారా, ఇది డీప్ విన్ మనం బై సైడ్ వెళ్ళి ఉంటే. బట్ నేను ఎందుకు తీసుకోలేదు, ట్రేడ్స్ పెట్టిన ప్లేస్ లో కాకుండా వేరే ప్లేస్ లో ప్లేస్ అవుతున్నాయి. ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో నేను గ్యాప్ డ్రాప్ అప్ మీద అంతగా ట్రేడ్స్ చేయను. సో ఇగ్నోర్ ఆల్స్ ఐ వుడ్ హావ్ టేకెన్ దిస్ ట్రేడ్. కొన్ని ఎవరైనా మార్టికల్ తీసుకున్నా, యూ గైస్ వన్ ట్రెండ్ లైన్ లో ఒకవేళ తీసుకొని లూస్ అయి ఉన్నా ఇక్కడికి వెళ్ళి ఉంటే విన్ అయిపోయేవారు. ఎందుకంటే ఎప్పుడైనా గైస్ ప్రైస్ యాక్షన్ వర్క్ అవుతుంది, మేబీ ఒక స్టెప్ అటు ఇటు అవుతుంది. సో మార్టింగల్ మీద మీరు రెడీగా ఉండాలి. మార్టింగల్ ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు. ఓన్లీ వెన్ యూర్ రియల్లీ షూర్ ఆన్ యువర్ స్ట్రాటజీ, ఎల్స్ డోంట్ టేక్. ఏదో నేను తీసుకున్నాను, ఇక్కడ గ్రీన్ అయింది, ఇక్కడ రెడ్ అవ్వాలి అని మళ్ళీ మళ్ళీ తీసుకోకూడదు. మార్టింగల్ అంటే మీరు షూర్ షార్ట్ గానే ట్రేడ్ చేశారు, కానీ మార్కెట్ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ఒకసారి వెళ్ళింది, దెన్ ఓన్లీ మార్టింగల్ తీసుకోవాలి. ఇక్కడ పడితే అక్కడ కాదు. ఓకే, నేను నెక్స్ట్ సెల్ సైడ్ ఎంటర్ అవుతా. ఇక్కడ సింపుల్ అది ఒక ఎస్ఎన్ఆర్. సో నేను సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తా. మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్స్ ఓపెన్ అయితే ఇట్ ఈస్ నాట్ వెరీ షూర్, సో ట్రేడ్ చేయను. ఓకే, ఇక్కడ నేను నాకు ట్రెండ్ లైన్ దొరికింది గైస్. ఇది ఒక ట్రెండ్ లైన్ రైట్. సో ఇది బ్రేక్అవుట్ లాగా ఉంది, ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఏంటి గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అవుతున్నాయి. సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అవుతే మనం చెప్పలేము గైస్ ఏమవుతుందో అనేది. సో నేను అవాయిడ్ చేస్తున్నాను. ఇది ఎనీవేస్ నాకు గ్రీన్ అవుతుంది అని తెలుసు, బట్ స్టిల్ నేను తీసుకోలేకపోయాను, ఎందుకంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇది కూడా రెడ్ క్యాన్లు అవుతుంది అని తెలుసు, బట్ నేను ఎందుకు తీసుకోలేదు, గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి. ఇందాక కూడా ఇప్పటికి 3 ట్రేడ్స్ నేను తీసుకోలేదు ఈ రీజన్స్ వల్లే, గ్యాప్ అప్స్ ఓపెన్ అయ్యాయి అనేసి. నేను ఎందుకంటే అది నేను ఒక్కొక్కసారి ఎలా అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినా పైకి వెళ్తుంది, గ్యాప్ డౌన్ కిందకి వెళ్తుంది, క్లారిటీ ఉండదు. సో అలాంటి టైంలో రిస్క్ చేయడం కన్నా వేరేగా మనకు కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు ట్రేడ్ చేయొచ్చు. ఓకే, అకార్డింగ్ టు మీ ఇది ఒక రెడ్ క్యాండిల్ అవ్వాలి. సో నేను కొద్దిగా పైకి వెళ్ళినా సరే నేను సేఫ్టీతో మళ్ళీ సెల్ సైడ్ ఎంటర్ అవుతా, ఎందుకంటే ఇది మన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కి వచ్చింది. మీరు చూసారు కదా ఎంత పవర్ఫుల్ గా రెడ్ క్యాండిల్ వస్తుందో. నేను సేఫ్టీ గురించి వెయిట్ చేసా, మిస్ అయ్యా, ఇగ్నోర్ ఇట్. బట్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గైస్. చూసారా, ఇది ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ చూసారా, ఇది బ్రేక్అవుట్ మళ్ళీ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ఇక్కడ చూసారా, బ్రేక్అవుట్ చేసింది, మళ్ళీ ఒక రివర్సల్ ఇచ్చింది. ఇప్పుడు అదే లెవెల్ సేమ్, ఎందుకంటే ఇక్కడ మనకు రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది, ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది, అందుకే రెడ్ క్యాండిల్ అవుతుంది. ఓకే, యువర్ ఎన్జెడ్డి. ఓకే, ఇంకొక ట్రేడ్ తీసుకుని వెళ్ళండి. ఇందాక మనం మిస్ అయింది బోత్ ఫ్లక్చుయేషన్స్ వల్లే, అండ్ నెక్స్ట్ ఏమో గ్యాప్ అప్స్ వల్ల, గ్యాప్ డౌన్ ఓపెన్ వల్ల నేను ట్రేడ్ తీసుకోలేదు మార్టింగల్ మీద, లేదంటే 3 క్యాండిల్స్ విన్ అవుతాం. ఓకే, ఓ వెరీ సీరీస్ ఆఫ్ బిగ్ క్యాండిల్స్ గైస్. ఓకే, నా గెస్ కరెక్ట్ అయితే ఇది ఒక గ్రీన్ క్యాండిల్ అవ్వాలి. వెయిట్ చేస్తా ఇంకొక క్యాండిల్ దాకా. ఓకే, ఎందుకంటే ఇది ఒక ట్రాప్ అవ్వచ్చు. ఎందుకు నేను గ్రీన్ క్యాండిల్ అవుతాను అనుకున్నా, సింపుల్, ఇది ఒక స్వింగ్ లో డ్రా చేశాను. ఓకే, చూద్దాం ఏమవుతుందో. ఈ క్యాండిల్ యాక్చువల్ గ్రీన్ అవ్వాలి, బట్ చూద్దాం. రెడ్ అయితే నేను మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ మీద వెళ్తాం, మార్టింగల్ మీద. సో లెట్స్ వెయిట్ అండ్ సీ గైస్ హౌ దిస్ గోస్. రెడ్ అయితే క్యాండిల్ బ్రేక్ చేసి ట్రాప్ ఇస్తుంది. విల్ వెయిట్. ఓకే, దిస్ విల్ బి a లాస్ట్ ట్రేడ్ ఫర్ దిస్ సెషన్. ఒకవేళ ఇదే గ్రీన్ అయితే దెన్ ఐ థింక్ వీ కాంట్ టేక్ ఎ ట్రేడ్. ఓకే 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 ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ బై. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ప్లేస్ అయింది. ఇందాక చూసారా, దేని వల్ల డిలే వల్ల మనకి. ఓకే, మళ్ళీ ట్రేడ్ తీసుకుంటున్నా.
ఓకే 3 ట్రేడ్స్ తీసుకున్నా గైస్ బై సైడ్. లెట్స్ సీ హౌ దిస్ కోర్స్. ఒకవేళ ఇది ట్రాప్ అయితే మళ్ళీ నేను మార్టింగ్ ఎంటర్ అవుతా. బట్ నాకు లెవెల్ అయితే తెలుసు, లెవెల్ యొక్క మన స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో నేను అందుకే స్ట్రాంగ్ గా వెళ్ళాను. బట్ లెట్స్ సీ, వీ నీడ్ టు వెయిట్ టిల్ లాస్ట్ సెకండ్. ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఈ ట్రేడ్ లో మార్టింగల్ గ్యారంటీగా అండి, ఎందుకంటే నాకు తెలుసు అది ఒక స్ట్రాంగ్ లెవెల్ అనేసి. సో మార్టింగల్స్ అప్పుడే మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి. బట్ ఇక్కడ నుంచి అయితే ఇది తిరిగినే అవ్వాలి, 100% తిరిగిన అవ్వాలి, అంటిల్ అన్లెస్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ లో ఉంటాయి తప్ప. లెట్స్ వెయిట్ టిల్ లాస్ట్ సెకండ్ గైస్, లెట్స్ వెయిట్ టిల్ లాస్ట్ సెకండ్. లాస్ట్ సెకండ్ దాకా చూడాలి, ఎందుకంటే ఎప్పుడు ఏదైనా అవుతుంది. పర్ఫెక్ట్ విన్ గైస్, పర్ఫెక్ట్ విన్, పర్ఫెక్ట్ విన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు అదే చెప్తా, నాలెడ్జ్ ఉంటే నో వన్ కెన్ స్టాప్ యూ గైస్, నో వన్ కెన్ స్టాప్ యూ. ఇప్పుడు చూడండి ఎక్స్ప్లెనేషన్ ఇది ఒక, ఓకే నేను లెవెల్ డ్రా చేశాక ఇది ఏంటిది నేను చెప్పా సపోర్ట్ లెవెల్ అనేసి, రైట్. ఈ లెవెల్ మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని వెళ్ళింది. ఓకే, అండ్ హిస్టరీ చూస్తే ఎప్పుడైనా హిస్టరీ చెక్ చేసుకోవాలి. హిస్టరీ చూపిస్తాం మీకు. ఇక్కడ చూడండి ఈ లెవెల్ ని ఎంత బాగా రెస్పెక్ట్ చేసిందో. ఇక్కడికి వచ్చింది సపోర్ట్, బ్రేక్అవుట్, ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ బ్రేక్అవుట్, మళ్ళీ ఇక్కడికి వచ్చింది సపోర్ట్, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వచ్చింది సపోర్ట్, బ్రేక్అవుట్, బ్రేక్అవుట్ ఇచ్చాక మళ్ళీ ఫ్యూచర్ లో ఏమైనా నెక్స్ట్ సైడ్ కి వెళ్తే రెసిస్టెన్స్ కింద వర్క్ చేయాలి, రైట్. ఇప్పుడు ఏం చేసింది, బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ రెసిస్టెన్స్ కింద వర్క్ చేయాలి. మీకు ప్రీవియస్ వీడియోస్ లో మీకు చెప్పా ఎస్ఎన్ఆర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయని. సో ఇక్కడ ఏం చేసింది, మళ్ళీ ఇది రెసిస్టెన్స్ కింద వర్క్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చాక మనకు తెలిసి ఏమవుతుంది, నెక్స్ట్ బ్రేక్అవుట్ ఇస్తే రెసిస్టెన్స్ విల్ బికమ్ వాట్, సపోర్ట్. సో ఎప్పుడైతే నాకు ఇక్కడికి వచ్చిందో ఇది బ్రేక్అవుట్ ఇచ్చి మన ఎస్ఎన్ఆర్ లైన్ పైకి వెళ్ళిందో, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు సపోర్ట్ అయింది, రైట్. ఇప్పుడు సపోర్ట్ అయిపోయింది ఇక్కడ, రైట్, సపోర్ట్, ఇది బ్రేక్అవుట్. ఇప్పుడు మళ్ళీ ఏమైందో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం కొద్దిగా రైట్ సైడ్ మూవ్ చేస్తే అది లెవెల్ చూసారా, అదే లెవెల్ ఇంత నాకు సపోర్ట్ కింద వచ్చింది, ఇప్పుడు ఏమైంది మళ్ళీ సపోర్ట్. దట్ ఈస్ ద పవర్. ఇవన్నీ నేను ఫ్యూ సెకండ్స్ లో నేను అనలైజ్ చేశాను, ఈ లెవెల్ చూసుకున్నా, అందుకే నేను ఫాస్ట్ గా ఎంట్రీ తీసుకున్నా. ఓకే, ఇక్కడ సపోర్ట్ కింద వర్క్ చేసింది, రైట్. ఇది బ్రేక్అవుట్ కదా, మళ్ళీ చెప్తున్నాను అంటే ఎస్ఎన్ఆర్ బ్రేక్అవుట్, ఇది ఇదేమో ఇక్కడ సపోర్ట్. సో మళ్ళీ ఫ్యూచర్ లో ఏమవ్వాలి, సపోర్ట్ అవ్వాలి. సో ఎప్పుడైతే నాకు మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిందో ఈ లెవెల్ కి, నేను మళ్ళీ సపోర్ట్ తీసుకొని బై సైడ్ ఎంటర్ అయ్యాను, విన్ అయ్యాను. ఆల్ రైట్ గైస్, ఐ థింక్ మనకి ఎస్ఎన్ఆర్ దొరికే ఈరోజు, అండ్ ట్రెండ్ లైన్ సపోర్ట్, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ మీద దొరికాయి. ఓకే, సో ఐ థింక్ యూ లెర్న్ సంథింగ్, మీకు ఏదో అర్థమై ఉంటుంది, నేర్చుకుని ఉంటారని అనుకున్నా. అండ్ ఐ థింక్ విల్ ఎండ్ దిస్ సెషన్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. Keep doing trading in a better way, and I wish you all very happy and safe trading. That's all for today guys. Thank you, have a good day, bye bye.